రోషం వస్తుంది, పౌరుషం వస్తుంది. ఆయనను సైలెంట్ ఉండి వాళ్ళకి ఏమంటాడంటే, అందుకు రాజు, శరీర కుమారులారా మీకు నాకు ఏమి పొందు అంటే, మీకు నాకు ఏం సంబంధం? నేను క్రీస్తుకు విశ్వాసకి ఏమి క్రీస్తు బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసకి అవిశ్వాసతో ఏమి సంబంధం కదా? జీవన గల దేవునికి విగ్రహంతో ఏం సంబంధం? మీకు నాకు ఏం పొందు? నేను ఎవరిని? నేను నా స్టేటస్ ఏంటి? నా స్థితి ఏంటి? నేను బిలీవర్ను. లోకస్తుడు తిరిగితే నేను పడి ఉండాలా? నేను సేవకుని. లోకస్తుడు అంటే నేను పడి ఉండాలా? అది ఇక్కడ అనేది. మీకు నాకు ఏం పొందు? మీరు నరికేస్తారు. కానీ నేను అలా కాదు కదా. నేను ఎవరిని చెప్పండి? నేను ఎవరిని? రేపు కాలాంగులో నా కడుపులో నుంచి ఒక సమాధాన కారుడు ప్రపంచానికి రావాలి యేసుక్రీస్తు. అందుకొరకై ఏమంటున్నాడు? శపింపనిమ్ము, వారిని శపింపనియండి. దావీదును శపింపమని యెహోవానికి సెలవిచ్చాడేమో, నేను ఇలా ఎందుకు చేయుచున్నావు అని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేకతోను తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం ఏ అక్షరం వారి